ఏం జరిగింది? ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారో, సిలువలో వేలాడుతూ ఏలీ ఏలీ లామా సబక్తాని అని పిలిచి బిగ్గరగా కేకవేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి సమాప్తమైనది అన్నారు. అని తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టంగానే దేవుని యొక్క సైన్యం అంతా మౌనం అయిపోయిందండి. అపవాది సైన్యం అంతా కూడా గంతులు వేసుకుంటూ మేమే గెలిచామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దేవుని సైన్యం అంతా కూడా, దేవుని యొక్క సమూహము దూతలంతా కూడా మౌనం అయిపోయారు. దేవుని కుమారుడు ప్రాణం పెట్టంగానే అపవాది సంబంధులందరూ కూడా జయోత్సాహముతో గంతులు వేస్తా ఉన్నారు. ఎందుకు గంతులు వేస్తున్నారు? ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుని కుమారుడు? ఎక్కడున్నాడు? కుంటివానికి కాళ్ళు ఇచ్చినవాడు ఎక్కడున్నాడు? మోగవారికి మాటలు ఇచ్చినవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చనిపోయిన వారిని లేపినవాడు ఎక్కడున్నాడు? మా దగ్గర ఉన్నాడు. మరణము చేత నేను బంధించాను. అపవాది యొక్క బలం ఏంటండి? మరణం. ఎక్కడున్నాడు దేవుని కుమారుడు? నా గుప్పిట్లో ఉన్నాడు అనుకుంటున్నారు. అపవాది సంబంధులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. నేను అబ్రహామును నా గుప్పిట్లో పెట్టుకున్నాను, మోషేను నా గుప్పిట్లో పెట్టుకున్నాను, ఆదామును నా గుప్పిట్లో పెట్టుకున్నాను, దావీదు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు కూడా నా దగ్గరే ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు అని అపవాది సంబంధులు సంబరాలు చేసుకుంటున్నారు. యేసు ప్రభు ప్రాణము విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? ఆయన సమాధిలోనే ఉన్నారా 3 రోజులు? చెప్పాలి. ఇది